దర్పణ సూత్రం ఉత్పాదన. దర్పణ సూత్రం ద్వారా వస్తువు కొంత దూరంలో ఉన్నప్పుడు ఏర్పడే ప్రతిబింబ దూరాలను మరియు దర్పణ నాభ్యంతరాన్ని కనుగొనవచ్చు. దర్పణ సూత్రం 1/f = 1/u + 1/v. f నాభ్యంతరము, ఫోకల్ లెంత్, u వస్తు దూరము, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, v ప్రతిబింబ దూరము, ఇమేజ్ డిస్టెన్స్. దర్పణంలో u, v, fలు దేనిని సూచిస్తాయో ఒకసారి మనము తెలుసుకుందాం. పిల్లలు, ఈ యానిమేషన్ను జాగ్రత్తగా పరిశీలించండి. పుటాకార దర్పణం ముందు వస్తువును ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబం యొక్క యానిమేషన్ ద్వారా OA ఎత్తున్న వస్తువు నుండి పతనం చెందిన కిరణాలు IG ప్రతిబింబాన్ని ఏర్పరిచినప్పుడు ప్రధాన అక్షం, వస్తు దూరము, ప్రతిబింబ దూరము, నాభ్యంతరము మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ సందర్భంలో దర్పణ ధ్రువం నుండి నాభికి గల దూరము నాభ్యంతరం. అదేవిధంగా దర్పణ ధ్రువం నుండి వస్తువు గల దూరము వస్తువు దూరము u చేత సూచిస్తాము. అదేవిధంగా దర్పణ ధ్రువం నుండి ప్రతిబింబానికి గల దూరాన్ని ప్రతిబింబ దూరం అని అంటాం. మనం దీన్ని v చేత సూచిస్తాం. దర్పణం ముందు వస్తువు నుంచి దాని స్థానాన్ని మార్చినప్పుడు ప్రతిబింబ దూరము మరియు పరిమాణము మారుతుంది. వస్తు దూరాన్ని, ప్రతిబింబ దూరాలను ఎలా కొలుస్తారో తెలుసుకుందాం. వస్తు దూరాన్ని, ప్రతిబింబ దూరాలను తెలుసుకోవడానికి దర్పణ సూత్రం ఉపయోగపడుతుంది. దర్పణ సూత్రాన్ని ఎలా ఉత్పాదిస్తారు? దర్పణ సూత్రం ఉత్పాదించడానికి కొంత గణిత పరిజ్ఞానం అవసరం. స్వరూప త్రిభుజాల గురించి తెలిసి ఉండాలి. స్వరూప త్రిభుజాలు ఏవైనా రెండు త్రిభుజాల అనురూప భుజాల నిష్పత్తులు సమానమైతే ఆ రెండు త్రిభుజాలు స్వరూపాలు. త్రిభుజము ABC, త్రిభుజము PQRలు స్వరూప త్రిభుజాలైనట్లయితే వాటి అనురూప భుజాలు AB/PQ = BC/QR = CA/RP. ఈ నిష్పత్తులు సమానంగా ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా స్వరూప త్రిభుజాలలో ఏవైనా రెండు త్రిభుజాల అనురూప కోణాలు సమానమైతే ఆ రెండు త్రిభుజాలు స్వరూపాలు. అంటే కోణము A = కోణము P అన్నమాట. అదేవిధంగా కోణము C = కోణము R, కోణము B = కోణము Q. దర్పణ సూత్రాన్ని ఉత్పాదించడం తెలుసుకుందాం. పుటాకార దర్పణం ముందు వస్తువును ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబం యొక్క యానిమేషన్ చూడండి. OA ఎత్తున్న వస్తువు నుండి పతనం చెందిన కాంతి కిరణాలు
నాభి గుండా పరావర్తనం చెంది అదేవిధంగా మరొక కిరణము పతనం చెందిన తర్వాత పరావర్తనం చెంది ఐజీ అనే ప్రతిబింబాన్ని ఏర్పరచడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. యువిఎఫ్లు మనము ఇంతకుముందే తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఏర్పడిన త్రిభుజాలను పరిశీలిస్తే పిడిఎఫ్ అదేవిధంగా ఓఏఎఫ్ లేదా ఓఏఎఫ్ త్రిభుజము, డిపిఎఫ్ త్రిభుజము, ఈ రెండు కూడా స్వరూప త్రిభుజాలని తెలుస్తుంది. ఈ స్వరూప త్రిభుజాలలో కోణాలను పరిశీలించినట్లయితే సదృశ కోణాలు సమానంగా ఉంటాయి. అంటే కోణము ఏ ఈజ్ ఈక్వల్ టు కోణం పి అన్నమాట. మరో సందర్భాన్ని పరిశీలిస్తే స్వరూప త్రిభుజాలలో యానిమేషన్లో మీరు చూస్తున్నట్లుగా కోణము ఎఫ్ పిడిఎఫ్ త్రిభుజం యొక్క కోణము ఎఫ్, అదేవిధంగా ఓఎఫ్ఏ త్రిభుజం యొక్క కోణము ఎఫ్, ఈ రెండు కూడా సమానంగా ఉన్నట్లు మనము గమనించవచ్చు. మరొక కోణాన్ని పరిశీలించినట్లయితే కోణము ఓ ఈజ్ ఈక్వల్ టు కోణము డి, ఈ రెండు సమానంగా ఉంటాయి. ఈ రెండు త్రిభుజాలు త్రిభుజము ఏఓఎఫ్ త్రిభుజము పీడిఎఫ్లు స్వరూపాలు అయినప్పుడు కోణము ఓ ఈజ్ ఈక్వల్ టు కోణము డి. ఈ మూడు కోణాలను మనం పరిశీలించినట్లయితే కోణము ఏ ఈజ్ ఈక్వల్ టు కోణము పి, కోణము ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కోణము ఎఫ్ అవుతుంది. అదేవిధంగా కోణము ఓ ఈజ్ ఈక్వల్ టు కోణము డి అవుతుంది. మనం పై పటాన్ని పరిశీలించినట్లయితే త్రిభుజము ఓఏఎఫ్ మరియు త్రిభుజము డిపిఎఫ్లు స్వరూపాలైనట్లయితే వాటి యొక్క భుజాల నిష్పత్తులు ఓఏ బై డిపి ఈజ్ ఈక్వల్ టు ఏఎఫ్ బై పిఎఫ్, ఈ రెండు కూడా సమానం. అదేవిధంగా ఓఎఫ్ బై డిఎఫ్ కూడా సమానం అవుతుంది. ఓఏ బై డిపి ఈజ్ ఈక్వల్ టు ఏఎఫ్ బై ఎఫ్, ఎఫ్ అనేది నాభ్యంతరం. ఇప్పుడు త్రిభుజము ఓఏఎఫ్ త్రిభుజము డిపిఎఫ్లు మరో రెండు భుజాలు ఏపీ ఈజ్ ఈక్వల్ టు మనం తీసుకున్నట్లయితే ఈజ్ ఈక్వల్ టు ఏఎఫ్ ప్లస్ ఎఫ్పి. అంటే ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ మైనస్ ఎఫ్పి, ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ ఎఫ్. ఇంతకుముందు తీసుకున్న దాంట్లో పైన మనం చిన్నగా ఒక చిన్న స్లైడ్ మనం గమనిస్తున్నాం.
ఓఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఓ, అదేవిధంగా డిపి ఈజ్ ఈక్వల్ టు హెచ్ఐ సమానము ఏఎఫ్ బై ఎఫ్ అనేది నాభ్యంతరము అయినట్లయితే ఇక్కడ ఏఎఫ్ విలువను మనం ఇక్కడ రాసినట్లయితే హెచ్ఓ బై హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ ఎఫ్ బై ఎఫ్ అని మనము రాయవచ్చు. ఇది మనకు సమీకరణము 1. ఇప్పుడు మరో 2 భుజాల్ని మనం పరిశీలిద్దాం. ఈ 2 త్రిభుజాలు మనం పరిశీలించినట్లయితే త్రిభుజం ఐజీఎఫ్ మరియు త్రిభుజం బీపీఎఫ్లు ఈ 2 కూడా స్వరూప త్రిభుజాలు. వాటి యొక్క భుజాలు మనం చూసినట్లయితే భుజాల నిష్పత్తులు జీపీ ఈజ్ ఈక్వల్ టు జిఎఫ్ ప్లస్ ఎఫ్పి, జిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీపీ మైనస్ ఎఫ్పి, జిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ ఎఫ్ అవుతుంది. దీని ఆధారంగా వాటి యొక్క భుజాల నిష్పత్తుల్లో ఈ విలువలను ప్రతిక్షేపించడం వల్ల ఐజీ బై బీపీ ఈజ్ ఈక్వల్ టు జిఎఫ్ బై పిఎఫ్. ఐజీ అనగా హెచ్ఐ అంటే ప్రతిబింబం యొక్క ఎత్తు, బీపీ అంటే వస్తువు యొక్క ఎత్తు, జిఎఫ్ మనకి ఇంతకుముందు రావడం జరిగింది, జిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ ఎఫ్. అదేవిధంగా పిఎఫ్ అనేది నాభ్యంతరము ఎఫ్. ఒకటి 2 సమీకరణాల నుండి హెచ్ఓ బై హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ ఎఫ్ బై ఎఫ్, ఇది మొదటి సమీకరణం. అదేవిధంగా హెచ్ఓ బై హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై వి మైనస్ ఎఫ్, ఇది రెండో సమీకరణం. ఈ 2 సమీకరణాల నుండి అడ్డ గుణాకారం చేయగా యూ మైనస్ ఎఫ్ ఇంటూ వి మైనస్ ఎఫ్ బై 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎఫ్ అని వస్తుంది. ఈ 2 సమీకరణాలను యువి మైనస్ ఎఫ్వి మైనస్ యుఎఫ్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ స్క్వేర్ అని రాస్తాం. రెండు వైపులా యువిఎఫ్తో భాగించగా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v అని వస్తుంది. దీనినే తర్పణ సూత్రం అంటారు. మూల్యాంకనం. పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరము 15 సెంటీమీటర్లు అయినట్లయితే, వస్తు దూరము 25 సెంటీమీటర్లు అయినట్లయితే ప్రతిబింబ దూరము ఎంత? రెండవ ప్రశ్న. పుటాకార దర్పణం యొక్క వక్రతా వ్యాసార్థము 40 సెంటీమీటర్లు, ప్రతిబింబ దూరము 10 సెంటీమీటర్లు అయినట్లయితే వస్తువు ఎంత దూరంలో ఉంచాలి? మూడవ ప్రశ్న. పుటాకార దర్పణం యొక్క వక్రతా వ్యాసార్థము 4 సెంటీమీటర్లు, వస్తువును 5 సెంటీమీటర్ల దూరంలో ఉంచినప్పుడు గ్రాఫ్ ఉపయోగించి రేఖాచిత్రాన్ని ప్రతిబింబ దూరాన్ని కనుగొనండి. మరొక ప్రశ్న. 3 మీటర్ల వక్రతా వ్యాసార్థం గల కుంభాకార దర్పణాన్ని ఒక వాహనానికి రియర్ వ్యూ మిర్రర్గా ఉపయోగించారు.
ఈ దర్పణానికి 4 మీటర్ల దూరంలో ఒక బస్సు ఉంటే ఏర్పడే ప్రతిబింబ స్థానాన్ని మరియు పరిమాణాన్ని లెక్కించండి. ప్రాజెక్టు పనిని పరిశీలిద్దాం. దర్పణ సూత్రాన్ని ఉపయోగించి యూవీఎఫ్ విలువలు కనుగొనుటకు మీ మిత్రులతో వివిధ రకాల ప్రశ్నలు తయారు చేయండి.